పిఠాపురం నియోజకవర్గంలో వరుస హత్యలైతే ఇక్కడ కలకలం రేపుతున్నాయి. అలాగే మొన్న గొల్లప్రోలులో మాజీ కౌన్సిలర్ భర్తనైతే అర్జున్ అనే వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేయగా, అలాగే యూకొత్తపల్లి మండలం మూలపేటలో కూడా అమ్మమ్మ అంత్యక్రియల కోసం వచ్చి రాకేష్ అనే యువకుడు అత్యంత దారుణంగా అయితే హత్యకు గురి కాబడ్డాడు. ఈ ఘటన అయితే ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో కలకలం రేపుతుంది. స్థానిక సిఐ శ్రీనివాస్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ వరుస ఘటనలను ఎలా చూడాలి? ఇప్పుడు ఈ గొడవలో ఏ విధంగా మీకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు? ఈ పిఠాపురం సర్కిల్ పరిధిలోని గొల్లప్రోలు, అలాగే మన ఉప్పాడ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 2 హత్యలు అయితే జరిగినాయండి. ఇవన్నీ కూడా ఏదైతే గొల్లప్రోలు జరిగినటువంటి హరిజన వాడలోని వాటర్ ట్యాంక్ దగ్గర ఏరియాలో జరిగినటువంటిది. ఆ వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు చుట్టాలు, ఇద్దరు ఎవరైతే ఇల్లు దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే అనేటువంటిది తెలిసింది. వాటర్ ఫాల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంజాయ్మెంట్ అనేటువంటిది చేసుకున్న తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళకున్నటువంటి పాత కక్షలో చూసుకుని జరిగినటువంటిది అన్నమాట. వెంటనే పోలీసు వారు చట్ట ప్రకారంగా చేయవలసినటువంటిది అన్నీ చేశామండి. నిన్న కూడా మూలపేటలోని జరిగినటువంటిది. వెంటనే అది కూడా పాపం రాకేష్ అనేటువంటి వ్యక్తి పెద్దపూడి నుంచి రావటం, వాళ్ళ అమ్మమ్మ గారి అంత్యక్రియల్లోని అక్కడ కూడా వీళ్ళందరూ కూడా ఏదో మాట అనుకునేటువంటి జరిగినటువంటిది. అంటే క్షణావేశంతో జరిగినటువంటి హత్యల కిందే కనిపిస్తున్నాయి. ఇది యాక్చువల్గా ఏంటంటే కనుక వాళ్ళ బంధువులు, రక్త సంబంధికులు, తర్వాత ఫ్రెండ్స్ జరిగినటువంటి ఏదైనా సరే పబ్లిక్లో కొంచెం అవేర్నెస్ వచ్చి మేము పదే చెప్తూ ఉంటాం. ఏదైతే మత్తును కలిగించేటువంటి పదార్థాలు తగ్గించండి అనేటువంటిది చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మన ఏరియాలోని ఉన్నటువంటి నాటుసారాల గురించి కానీ, లేకపోతే బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగేటువంటి వాళ్ళ మీద కానీ మా జిల్లా ఎస్పీ గారు అనేటువంటి బిందు మాధవ్ గారు ఎప్పుడు కూడా పెట్రోలింగ్ అంటే నిరంతరము ఏదైతే డే బీట్ సిస్టమ్, అలాగే నైట్ బీట్ సిస్టమ్ అనేటువంటిది కూడా తిరిగి ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో తాగినట్లయితే వాళ్ళని తీసుకురావటం, న్యూసెన్స్ కేసు అనేటువంటిది కూడా బుక్ చేయటం, వాళ్ళకి కేసులు రిజిస్టర్ చేయడం. అలాగే బండి మీద కూడా ఎవరైనా డ్రింక్ చేసి వెళ్తుంటే వాళ్ళకి 10,000 రూపాయల వరకు ఫైన్ కానీ, లేకపోతే జైలు శిక్ష కానీ చేయటం అనేటువంటిది జరుగుతుందండి. ఈ 2 రోజుల్లో జరిగినటువంటి ఇవన్నీ కూడా వాళ్ళు ఎంజాయ్మెంట్ చేసుకున్నటువంటిది జరిగింది. ఇది ప్రజల్లోకి, అంటే మా ఎస్పీ సార్, మా సుపీరియర్స్ చెప్పింది, ప్రజల్లోకి ఖచ్చితంగా అవేర్నెస్ క్యాంపులు అనేటువంటిది కొంచెం ఎక్కువగా కండక్ట్ చేస్తూ ఉంటాం. అంటే మూలపేటలో జరిగిన విషయం ఏదైతే ఉందో, ఒక అమ్మాయిని తన చెల్లిని ర్యాగింగ్ చేస్తున్నారనే ఉద్దేశంతో జరిగింది అన్నారు. ఎంతవరకు వస్తుందో ఆ దర్యాప్తు ఎంతవరకు? యాక్చువల్గా అది ఏదైతే ఈ దిన కార్యక్రమంలో వచ్చినప్పుడు అది బయటకు వచ్చింది. అది వాళ్ళు మందలించారు. అక్కడ వాళ్ళందరూ పెద్దల్లో కూడా మాట్లాడుకున్నారు. అది మా పోలీసు వారి దృష్టికి తర్వాత వచ్చింది. వచ్చిన వెంటనే మేము చట్ట ప్రకారంగా చర్య తీసుకోవటం అనేటువంటి జరిగింది. దాన్ని సంబంధించే మళ్ళీ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు గొడవ పడ్డప్పుడు జరిగినటువంటిదండి. ఆ ర్యాగింగ్ అనేటువంటిది, యూటీజింగ్ అనేటువంటిది, దానికి చట్ట ప్రకారంగా చర్య తీసుకోవడం. అంటే 3 రోజులు బట్టి, అంటే ఈ రోజుకి 3వ రోజు అవుతుంది. ఇప్పటి వరకు ఉండిపోవడానికి ప్రధాన కారణం వాళ్ళు పిఎం చేయడానికి నిరాకరించడానికి కారణం ఏంటి? వాళ్ళు అంటే యాక్చువల్గా ముద్దాయిలందరినీ కూడా అన్నారు. ఆ ముద్దాయిలందరూ కూడా మేము చట్ట ప్రకారంగా చేస్తాం అన్నాడు. ఇంకా వాళ్ళు ఏదో ఈ అమ్మాయికి ఇలా జరిగింది అనేటువంటిది అది కూడా మేము చట్ట ప్రకారంగా చేస్తాం. ఏదైతే చనిపోయినటువంటి డిసీజ్డ్ ఉన్నాడో రాకేష్, వాళ్ళ మిస్సెస్ ఎవరైతే ఉన్నదో కొంచెం న్యాయం చేయాలి. పాపం చిన్నపిల్లలు ఉన్నాడు, తర్వాత ఈమె నర్సుగా చేస్తుంది అనేటువంటిది మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారండి. మా ఆఫీసర్స్ ద్వారా గవర్నమెంట్కి తీసుకుని వెళ్తాం. అలాగే రెవెన్యూ వారికి కూడా ఇచ్చారు. అలాగే పొలిటికల్ ఎవరైతే ఈ ఊర్లో ఉన్నటువంటి పొలిటికల్ నాయకుల ద్వారా కూడా తీసుకుని వెళ్ళి పాపం న్యాయం జరిగేటట్టుగా చూస్తామనేటువంటిది భరోసా ఇవ్వడం జరిగింది. ఆందోళన చేశారు, వెళ్ళిపోయిందంటే ప్రశాంతంగా, వాళ్ళు ఎటువంటి గొడవలు లేకుండా వాళ్ళకి భరోసా ఇవ్వడం. ఆ భరోసా తీసుకున్నారండి. తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా చెప్పింది విన్నారు. వాళ్ళ మిస్సెస్, తర్వాత వాళ్ళ బ్రదర్ కూడా చెప్పి వెళ్ళిపోతాం సార్, మాకు న్యాయం చేసి పెట్టమన్నారు. అది కూడా గవర్నమెంట్కి, తర్వాత సుపీరియర్స్కి తీసుకుని వెళ్తాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపై స్పందించినట్టుగా తెలుసుకొస్తుంది. దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఆయన కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఏమని చెప్పడం జరిగింది పైన? సార్ అయితే ఈ జరిగినటువంటి దానికి చాలా దురదృష్టకరం, ఎలాంటివి జరగకూడదు అనేటువంటిది చెప్పారండి. చట్టం అనేటువంటిది కొంచెం కఠినంగా వ్యవహరించండి అని చెప్పారు. దాని గురించే ఇంకా
ఆ బీచ్ ఏరియాలో కూడా అవగాహన ఎక్కువగా కలిగిస్తాం. పెట్రోలింగ్ తిప్పుతాం, డే బీటు తిప్పుతాం, నైట్ బీటు తిప్పటం, తర్వాత సైరన్లో పెట్టుకుని తిరగటం అనేటువంటిది ఖచ్చితంగా ప్రజల్లో అవేర్నెస్ అనేటువంటిది కలిగిస్తే ఎలాంటివి జరగదు అన్నది. అలాగే మన మీడియా మిత్రుల ద్వారా కూడా అవగాహన కలిగిస్తే కనుక ఈ ఏదైతే మత్తు అనేటువంటిది కొంచెం తగ్గితే ఇలాంటివి జరగవు అనేటువంటి. గంజాయి అనేది చెప్పుకొస్తున్నారు, అటువంటి అపోహలు ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ ఏమైనా ఓన్లీ కేవలం అపోహలు అంటారు? గంజాయి అనేటువంటిది ఖచ్చితంగా ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే కానివ్వండి, ఇక్కడ బడ్డీ కొట్టుల్లో కానీ, కిరాణా కొట్టుల్లో కానీ, ఎక్కడైనా స్కూటీల్లో తీసుకుని వచ్చినటువంటి అమ్మటం అనేటువంటిది కనుక ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇమ్మని చెప్తున్నాం. మేము ఎక్కడో ఏజెన్సీ నుంచి ఎక్కడో బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ వెళ్ళిపోతుంటే కూడా మేము ఇన్ఫర్మేషన్ పెట్టి అలాంటి అరెస్ట్ చేసినటువంటి కేసులు కూడా ఉన్నాయి. మన రైల్వే గేట్ దగ్గర కానీ, అలాగే దంతమూరులోని ఒక తోటలో పడేసినటువంటిది కూడా మేము కేసులు రిజిస్టర్ చేసి దాని వెనకాల అంటే బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు అనేటువంటిది ఒక 5 మెంబర్స్ని తీసుకొచ్చి, ఫార్వర్డ్ లింక్ ఏది ఉన్నదో ఒక 5 మెంబర్స్ని తీసుకొచ్చి ఒక్కొక్క కేసుల్లోని కూడా 10 మందిని ఎక్కడోళ్ళను అంటే మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కానటువంటి వాళ్ళని, మన జిల్లాలో కానటువంటి వాళ్ళని కూడా మా జిల్లా ఎస్పీ గారు ఇది టెక్నాలజీ ఉపయోగించి చేయమంటే కనుక ఖచ్చితంగా చేసామండి. ఇది ఏంటంటే మత్తు కలిగిస్తుంది కాబట్టి గాంజా ఉంది. ఇప్పుడు కూడా ప్రజలకి మీడియా మిత్రుల ద్వారా చెప్పేది అంటే అలాంటిది ఏమన్నా ఉంటే కనుక ఎవరన్నా తీసుకుని వస్తున్నారా, ఎక్కడైనా ఉన్నదా, ఏ ప్లేస్లో అన్నా ఉన్నదా, లేకపోతే ఎవరన్నా అమ్ముతున్నారా, లేదా బడ్డీ కొట్లో దొరుకుతుందా, ఫలానా పర్సన్ అనేటువంటిది సీక్రెసీ ఉంచుతాం కూడా. మాకు చెప్పినటువంటి వాళ్ళు ఫోన్ నెంబర్ సీక్రెసీ ఉంచుతాం, మాకు చెప్పినటువంటి వాళ్ళు పేరు సీక్రెసీగా ఉంచుతాం. కానీ చట్టం ఖచ్చితంగా వాళ్ళు గాంజాయి కేసులో కనుక దొరికారంటే కనుక వాళ్ళకి జైలుకు పోతాం అనేటువంటిది కూడా ఇది క్షణికావేశంలో జరిగింది తప్ప గంజాయి మొత్తం అలా పూర్వపరాల కేసులు కానీ ఇటువంటి ఏమి కూడా లేవంటారు? ఇది అంతా కూడా క్షణావేశంలోనండి. వాళ్ళ బంధువులు అప్పటికప్పుడు వచ్చినటువంటి కోపాల ద్వారా జరిగినటువంటిదిగా మాకు నిర్ధారణ అవుతుందండి. ఇంకా దర్యాప్తులో తెలవలసి ఉన్నది. తీసుకున్నారు ఇప్పుడు ఇంకా ఎవరిని తీసుకోలేదండి, తీసుకోవాల్సి ఉన్నది. వాళ్ళందరూ కూడా జరిగిన తర్వాత పరారీలో ఉన్నారు. కొంచెం ఎస్పీ గారి టీములు కూడా పెట్టారు, ఆ టీముల ద్వారా మేము తీసుకుంటాం. ఇది పరిస్థితి క్షణికావేశంలోని. అలాగే వాళ్ళు ఆ కోపోద్రేకంతో జరిగినటువంటి ఘటనలా భావిస్తున్నాం. వాళ్ళ మత్తులో అంటే ఏదైతే గొల్లపూల్లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అక్కడ అర్జున్ అనే వ్యక్తి మాజీ కౌన్సిలర్ యొక్క భర్త ఆ సంబంధించిన ఒక విహారయాత్రకి వెళ్ళారు. విహారయాత్రలో జరిగినటువంటి గొడవ ఆ కారణం కాస్త అదంతా కూడా ఈ ప్రాణాలు తీసుకునేంత వరకు అయింది. క్షణికావేశాలు అతను అర్జున్ అనే వ్యక్తి దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈ విధమైనటువంటి ఘాతకానికి క్షణికావేశంలో అక్కడ జరిగినటువంటి గొడవలతో ఇంటికి సారీ చెప్తానని వచ్చి ఈ విధంగా తనపై దాడి జరిగిన ఘటన ఒకటైతే, అలాగే అమ్మమ్మ అంత్యక్రియల కోసం మూలపేట వచ్చి అలాగే యువకుడు రాకేష్ అనే యువకుడు అత్యంత దారుణంగా హత్యకు గురి కాబడ్డాడు. తన చెల్లిని వేధిస్తున్నారనే కోపంతో అతనితో వాగ్వాదాన్ని దిగగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అతనిపై ఆ గొడవకి దిగారు. ఈ నేపథ్యంలోనే క్షణికావేశంలో జరిగి హత్యకు కారణమైంది. ఇటువంటి ఘటనలన్నీ కూడా ఇప్పుడైతే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా అవగాహన అయితే కల్పిస్తున్నాము. అలాగే ఈ యొక్క గంజాయి ఇటువంటి వాటిపై ఎవరైనా సరే సమాచారం తెలిస్తే మాకు సమాచారం ఇవ్వాలి. అటువంటి వాటిపై పూర్తిగా అన్ని కూడా నిషేధించాం. దీనిపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆదేశించారు. ఆదేశాల ప్రకారం కూడా కేసు ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఎవరు కూడా ఇటువంటి అంటే ఈ క్షణికావేశంలో జరిగినటువంటి గొడవలే తప్ప ఇటువంటి గంజాయి కోణాలు కానీ అటువంటి వ్యక్తులు కూడా కాదు. అటువంటి వాటిపై పూర్తిగా మేమైతే దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటికే ఆ నిందితుల కోసం అయితే కొంతమందిని అదుపులో ఉన్నప్పటికీ వాళ్ళపై మరి కొంతమంది కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నామని కూడా దీనిపై కేసు నమోదు చేసి రెండింటిపై కూడా ఈ పిఠాపురంలో జరిగిన వరుస హత్యలపై దర్యాప్తు అయితే కొనసాగుతుందని పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కేవలం ప్రకాష్ RTV పిఠాపురం నుంచి.